రింగ్ థియరీ యూనిట్ 3 నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్, ప్రూవ్ దట్ జెడ్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ఈ క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్కి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ డెఫినేషన్ రాయాలి, అలానే రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్, ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ఇది 5 మార్క్స్ క్వశ్చన్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ రింగ్ విచ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. రింగ్కి ఎగ్జాంపుల్ ఇవ్వాలి, అట్లానే అది ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ కాకూడదు. అది 5 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్, రైట్ డౌన్ ద బైనరీ ఆపరేషన్ టేబుల్ లేదా కాంపోజిషన్ టేబుల్ ఫర్ Z4 అండర్ ఎడిషన్ మాడ్యులో అండ్ మల్టిప్లికేషన్ మాడ్యులో. జస్ట్ కాంపోజిషన్ టేబుల్ రాయాలి, ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్, డిఫైన్ ఏ క్వాటర్నియన్ రింగ్. క్వాటర్నియన్ డెఫినిషన్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్, let A be an ideal of a ring if plus and dot are defined by a plus x plus a plus y is equal to a plus x plus y, a plus x into a plus y equal to a plus xy అయితే r by a plus dot is a ring అని మనం ప్రూవ్ చేయాలి. ఇది క్వాటర్నియన్ రింగ్ కిందకు వస్తుంది. సో ఇది 10 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్, ఫైండ్ ఆల్ ద ప్రిన్సిపల్ ఐడియల్స్ ఆఫ్ Z6 అండర్ ఎడిషన్ మాడ్యులో అండ్ మల్టిప్లికేషన్ మాడ్యులో. ఇది తీసుకొని, ఈ సెట్ తీసుకొని రింగ్ ప్రిన్సిపల్ ఐడియల్స్ అన్నీ రాయాల్సి ఉంటుంది. ఇది 5 మార్క్స్ క్వశ్చన్. సో మొత్తం మీద యూనిట్ 3 నుంచి 2 షార్ట్స్ వస్తాయి, అలానే 2 ఎస్ఐస్ వస్తాయి. మీరు 1 ఎస్ఐ రాయాల్సి ఉంటుంది, షార్ట్స్ మీ ఇష్టం. సో ప్రతి యూనిట్ నుంచి కూడా 2 షార్ట్స్ 2 ఎస్ఐస్ వస్తాయి. ఈ 7 క్వశ్చన్స్లో నుంచి ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్, జెడ్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లానే ఫీల్డ్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని ప్రూవ్ చేయడం. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసుకుంటే యూనిట్ 3 నుంచి అన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి.